హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీలో పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోము మరియు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైబ్రిడ్ మోడల్ హైదరాబాద్ లొకేషన్లో ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. చూడండి, జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్పస్ దాన్ని బట్టి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేషన్. ప్యాకేజ్ చూడండి, ఇక్కడ శాలరీ బేస్ 2,47,000 నుంచి 4,20,000 వరకు ఉందండి. కంపాన్సేషన్ అదర్ బెనిఫిట్స్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మరియు మీ యొక్క ఇంటర్వ్యూ స్కిల్స్ని బట్టి మీకు ఈ ప్యాకేజ్ అరేంజ్ చేస్తారండి. ఫ్రెషర్స్కి అయితే ఆల్మోస్ట్ 2,47,000 అంటే ఆల్మోస్ట్ టేకౌట్ 20,000 వరకు వస్తుంది విత్ పిఎఫ్ కట్టింగ్. అడిషనల్ బెనిఫిట్స్, ఈ జాబ్ యొక్క అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే జిటా మీల్ కార్డ్ 1,100 పర్ మంత్, 13,200 పర్ యానం. అంటే జిటా మీల్స్ కార్డ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే కంపెనీలో మీరు ఫ్రీగా భోజనం చేయడం, లంచ్ చేయడం అలాంటివి ఫ్రీగానే ఉంటుంది. 1,100 పర్ మంత్ ఆఫీస్ వాళ్ళకి. ఇది ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళకు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు సురక్ష కార్డు కూడా ఉంటుందని అనుకుంటున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ 5 lakh, మీకు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ 5 lakh వరకు ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా 150 ఫర్ షిఫ్ట్. అంటే మీకు నైట్ షిఫ్ట్ టోటల్గా నైట్ షిఫ్ట్ అయితే 150 ఫర్ షిఫ్ట్ ఉంటుందండి. ఒక్క డేకి 150 ఇస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 22 డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది కాబట్టి మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా పర్ మంత్లీ 4,000 వరకు, అంటే ఆల్మోస్ట్ 3,300 వరకు వస్తాయండి. నైట్ షిఫ్ట్లో కూడా 12 టు ఆఫ్టర్నూన్ 12 టు ఉంటుందండి. జాబ్ టైప్ ఫుల్ టైమ్ అండ్ కాంట్రాక్చువల్. ప్రాసెస్ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ రెండు ఉన్నాయండి. క్యాండిడేట్ రిసైడింగ్ ద హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. అంటే మీరు హైదరాబాద్లో ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా మీరు ఆ హైదరాబాద్లో మాత్రం తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్స్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, పీజీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. ఈ జాబ్కి ఇంటర్ అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఎలిజిబుల్. క్యాండిడేట్ షుడ్ నాట్ బి పర్సింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్. అంటే మీరు ఇంటర్ అయిపోయి డిగ్రీ మధ్యలో, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. ఈ జాబ్కి రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేట్. మీకు ఇది ఎలా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గ్యారంటీగా ఉండాలి. షుడ్ బీ కంఫర్టబుల్ టు వర్క్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్. ఇది ఆల్మోస్ట్ 90% నైట్ షిఫ్ట్స్ వర్కేనండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెషర్స్ హూ ఆర్ డన్ విత్ ద అకాడమిక్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లోడ్. మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అండి. నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్. అంటే మీరు నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్. షిఫ్ట్స్ కూడా కొన్ని చేంజ్గా ఉంటాయి. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు, డే షిఫ్ట్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు. వీక్ ఆఫ్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సాటర్డే సండే ఉండకపోవచ్చు, మండే ట్యూస్డే అలా కూడా ఉండొచ్చండి. ఈవినింగ్ 9 వరకు షిఫ్ట్ వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయండి. ఓవర్ టైమ్ అలవెన్సెస్, ఓటీ చేసిన వాళ్ళకు కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఓటీ చేసిన వాళ్ళు కూడా ఇస్తారండి. 5 days వర్కింగ్ week with 2 consecutive days. The off days changes based on the business requirement. ఇది వీక్ ఆఫ్ 2 days ఉంటుంది, 5 days వర్కింగ్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా సాటర్డే సండే అని చెప్పలేము. పిక్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ అప్లికబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళకి పికప్ డ్రాప్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్ అలవెన్సెస్ 1,250 పర్ మంత్. ఇయర్లీ మొత్తం 15,000 ఉంటుందండి. మీకు ఇంటర్నెట్ ఒకవేళ లేకుంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే ఇన్స్టాలేషన్ బిల్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ 1,250 పర్ మంత్ బిల్ కూడా మీకు క్లెయిమ్ అవుతుందండి. ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్, ఇదంతా ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారానే అవుతుంది. టు అప్లై కంప్లీట్ అసెస్మెంట్ యూ విల్ నీడ్ టు ల్యాప్టాప్, పీసీ విత్ వెబ్కామ్ అండ్ హెడ్ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఇది ఆల్మోస్ట్ వర్చువల్గానే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు
మీ యొక్క ల్యాప్టాప్కు లేదంటే డెస్క్టాప్కి కానీ వెబ్‌కామ్ మ్యాండేటరీ ఉండాలి. హెడ్‌ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్ ఉండాలండి. డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ టాబ్లెట్. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మొబైల్ ఫోన్ గానీ, టాబ్లెట్ గానీ అలాంటివి మాత్రం యూజ్ చేయకూడదండి. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్ట్ ఇన్ ఏ డిస్టర్బెన్స్ ఫ్రీ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ మినిమమ్ 100 Mbps. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏ విధమైనటి డిస్టర్బెన్స్ లేకుండా అటెండ్ అవ్వాలండి. ప్లీజ్ డు నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ ఎట్ ద ప్రాసెస్ ఎంటైర్లీ రికార్డెడ్. మీరు అసెస్మెంట్ రాసేది అమెజాన్ అసెస్మెంట్ రాసేది ఆల్మోస్ట్ 99% ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసింది కూడా ఆడిట్లో కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరు హెల్ప్ తీసుకోకుండా మీరు అంటే చాట్‌జీపీటీ ద్వారా గానీ, వేరే ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ తీసుకొని ఎగ్జామ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? అలా తీసుకోవడానికి వీల్లేదండి. రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్ లింకు మీకు నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫస్ట్ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. కైండ్లీ కాపీ అండ్ పేస్ట్ బిలో లింక్ ఆర్ వెబ్ ట్యాబ్. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఫస్ట్ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను టోటల్ డీటెయిల్స్. రోల్ వచ్చేసి నాన్ టెక్ సపోర్ట్ వాయిస్ అండ్ ప్యాకేజ్ 2.25 ఇండస్ట్రీ బీపీఓ కాల్ సెంటర్ అమెజాన్ డిపార్ట్మెంట్ కస్టమర్ సర్వీసెస్ వాయిస్ బ్లెండెడ్ ఫుల్ టైమ్ టెంపరరీ ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ రిమోట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.